రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దివ్యల మాధురితో తనకున్న రిలేషన్షిప్ గురించి అండ్ అలానే తన కుటుంబ కలహాలతో ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్లో ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త ప్రాబ్లంలో ఇరుకోబోతున్నారు. సో అట్ ఎనీ టైం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. సో జనసేన కార్యకర్తలైన కొంతమంది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే టెక్కలి జనసేన ఆఫీస్పై దాడులకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేసినట్లు ఇప్పుడు న్యూస్ బయటకు వస్తుంది. సో దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులు ఏ టైంలో అయినా చర్యలు తీసుకోవచ్చు, ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. అండ్ అలానే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా జనసేన ఆఫీస్పై జరిగిన దాడుల మీద కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు నమోదైంది. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ శ్రీకాకుళంలో ఉన్న మా ప్రతినిధి అందిస్తారు. సో మా ప్రతినిధి అరుణ్ లైవ్లో ఉన్నారు. అరుణ్ చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు మా ప్రతినిధి రాము లైవ్లో ఉన్నారు. సో రాము చెప్పండి, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అక్కడున్న మరింత ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదే 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మరోవైపు 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన కార్యాలయం కూడా దాడి చేశారు అని చెప్పి ఈ రోజు జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ ఈ రోజు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఫిర్యాదులు కూడా స్థానిక పోలీసులకు అందించారంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కూడా ఏకపక్షంగా కూడా అనేక మందితో కూడా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వైపు పవన్ కళ్యాణ్ పైన మరోవైపు చంద్రబాబు నాయుడు పైన మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన 3 పెళ్లిళ్ల పైన కూడా ఇష్టానుసారంగా వ్యవహారం ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటే కూడా జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే స్థానిక టెక్కలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఉంచారు, కానీ కంప్లైంట్ తీసుకోలేదు. మరోవైపు ఆధారాలు లేవంటే కూడా అప్పట్లో స్థానిక పోలీసులు మమ్మల్ని తిరస్కరించారు. మరోవైపు తెల్లవారు నుంచి రాత్రి వరకు కూడా అక్కడ ఆందోళన చేస్తే తిరిగి మమ్మల్ని మాపై దాడి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా ఎవరైతే కిరణ్ ఉన్నారో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో దానికి సంబంధించి ఆధారాలు కావాలని స్థానిక పోలీసులు మమ్మల్ని అడిగితే ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్లు మొత్తం ఆధారం ఉన్నాయని చెప్పినా సరే పోలీసులు పట్టించుకోలేదు. దాని మరోవైపు ఎదురుగా ఉన్న షాప్ లో ఉన్న ఆధారాలు కూడా దువ్వాడ శ్రీనివాస్ ధ్వంసం చేశారంటే కూడా కిరణ్ అయితే ఈ రోజు ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే అప్పటి ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా మా కంప్లైంట్లు తీసుకోలేదని కూడా కిరణ్ అయితే ఈ రోజు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు, మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులపైన దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రైట్ రాము టెక్కలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ప్రజెంట్ పోలీసులు ఏమంటున్నారు, ఇప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా కేసులు నమోదు చేయలేదు. వీళ్ళు ఫిర్యాదు చేశారు. జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ అయితే అక్కడ కేసు కట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ స్థానిక పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వేరే డ్యూటీలు అది ఈ రోజు కార్తీక సోమవారం కడపగా ఉన్న ఎండ్లమల్లేశ్వర స్వామి అనేది ఫేమస్ దేవాలయం ఉంది. అక్కడికి ఈ రోజు వేల సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు. అది రాత్రి వరకు 10-12 వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులంతా కూడా అక్కడ విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే కిరణ్ అయితే అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా ఫిర్యాదు కాపీని అందజేసి ఆయన వెళ్ళడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎస్ఐ అంతా వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి వీళ్ళు ఏంటి ఆధారాలు ఇచ్చారు, లేకపోతే ఏ రకమైన ఆధారాలు చూపారు, అవన్నీ ఏ రకాలైన కేసులు నమోదు చేయాలి, ఏ రకాలైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి అనేది కూడా క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఉన్న పరంగా అరెస్ట్ చేయడం కుదరదు. దీనికి సంబంధించి కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అవన్నీ పరిశీలించిన తర్వాత వీళ్ళు ఇచ్చే ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత గతంలో వీళ్ళు ఏదైతే దువ్వాడ జనసేన కార్యాలయంపై దాడి చేశారో రాము దీనికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారా? ఆయన తరపున ఆయన ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారా?
ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే ఆయన జస్ట్ ఇప్పుడే ఒక గంట లోపే వీళ్ళు ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాడికి ఇంకా సమాచారం వెళ్లాల్సి ఉంటుంది. దువ్వార్చీనికి సమాచారం పోలీసులు నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంత కేసు నమోదైంది, పలానా ఆధారాలు చూపించారు, వాటన్నిటికి సంబంధించి పలానా సెక్షన్ గారి కేసు నమోదైంది కాబట్టి మీరు స్థానికంగా రావాల్సి ఉంటుందని, లేకపోతే ఆధారాలను బట్టి పార్టీ నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే ఆధారాలను బట్టి అరెస్ట్ కానీ చూపించడం. ప్రస్తుతానికి అయితే ఇంకా దువ్వార్చీనికి సంబంధించి కూడా ఆయనకు సమాచారం లేదు. పోలీసు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన స్పందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆయనకి ఎటువంటి సమాచారం ఆయన కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే కొత్త గంట సమయం అయింది కాబట్టి ఆయనకి ప్రస్తుతానికి అయితే దువ్వాడ సమాచారం ఆయనకు అందలేదని కూడా వైసీపీ వర్గాల తెలుస్తుంది. ఆయనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కేసుని పరిశీలించిన తర్వాత పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన స్పందిస్తారని కూడా స్థానికంగా ఉన్న వైసీపీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. రైట్ రాము, ప్రజెంట్ ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఏమైనా జనసేన వాళ్ళు ఏమైనా డిమాండ్లు పెట్టడం లాంటివి ఏమైనా జరిగిందా? సో ఆ కంప్లైంట్లో వాళ్ళు మొత్తం మీద డీటెయిల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వ్యక్తిగత విషయాన్ని ఆయన ఏకపక్షంగా మాట్లాడారు, ఆయనపై గుర్తుగా ప్రవర్తించారు, బయటికి అనలేని మాటలు కూడా అన్నారు. మరేపు ఆ కుటుంబ సభ్యులను మరేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తల్లిని దువ్వార్చీని తిట్టారు, ఆయన దూషించారంటూ కూడా వాళ్ళు ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు దానికి సంబంధించి అప్పట్లో అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కేసు నమోదు చేయాలని వెళ్తాను చేసుకోగా తిరిగి మాపైనే వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి వాళ్ళు నిరసన తెలిపిన తమపై కూడా అప్పట్లో ఉన్న పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు కాబట్టి దానికి వైసీపీ కూడా మాపై దౌర్జన్యం దిగితే అవి కూడా చెప్పిన సరే వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి ఆధారాలు కావాలి పోలీసులు అడిగారని చెప్పి ఎదురుగా ఉన్న షాపు నుంచి సీసీ ఫుటేజ్ ఉందని చెప్తే అదే సీసీ ఫుటేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా దువ్వాడ వాళ్ళందరినీ బెదిరించి అక్కడున్న సీసీ ఫుటేజ్ కనుక మొత్తం అదంతా కూడా నాశనం చేశారంటే కూడా జనసేన ఇప్పుడు సెకండ్ ఇన్ఛార్జ్ కిరణ్ అయితే అందులో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము అక్కడ ఉన్న ఏదైతే వీడియోస్ అన్ని కూడా ఆయనకి పోలీస్ స్టేషన్ అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత సెక్షన్ కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలించి ఏ సెక్షన్ కింద వస్తుందానికి సంబంధించి అయితే ఇప్పటికైతే క్లారిటీ లేదు. పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఏ సెక్షన్ కింద వాటిని కేసులు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతానికైతే వాళ్ళు కేవలం ఎవరైతే జనసేన టెక్నికల్ ఇన్ఛార్జ్ కిరణ్ ఇచ్చారు ఫిర్యాదు ఇచ్చారు, ఫిర్యాదు పోలీసులు ఇచ్చిన తర్వాత అందులో వీళ్ళు ఇచ్చే ఆధారాలను బట్టి ఏ సెక్షన్ నమోదు చేయాలని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే వీళ్ళ యొక్క పోలీసులు అంతా కూడా వేరే డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ అంతా వచ్చిన తర్వాత అదంతా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఆయన ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించి ఆధారాలు ఎలా ఉన్నాయి, దీనికి ఏ విధంగా నోటీసులు ఇవ్వాలా లేకపోతే కేసు నమోదు చేయాలనే దానికి సంబంధించి కూడా కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు అచ్చెన్నాయుడు పైన కూడా ఏకపక్షంగా ఏకవచనంతో అనేక సార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మరియు చంద్రబాబు నాయుడు పై కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి, వీళ్ళు ఫిర్యాదు చేసినా అక్కడ పట్టించుకునే పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి కుటుంబ ప్రభుత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేసినా తమను పట్టించుకోలేదు, తమ మాట ఎవరు పోలీసులు కూడా వినేవారు కాదు అని చెప్పి ఇప్పుడు మేము అప్పుడు పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు మేము పార్టీ అటు కూటమి అధికారులకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేస్తే మాకు తగిన ఫలితం ఉంటుందని ఇప్పుడే మేము ఫిర్యాదు చేశాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే నమోదు అవుతుంది కానీ ఏ రకాలైన సెక్షన్ దానికి సంబంధించి అయితే మరి కొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మాత్రం ఆయన వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారాయి. ఎక్కడ పైన ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలు చేయడం, దానికి సంబంధించి కూడా ఆయన దువ్వాడ దివ్యల మాదిరితో ఆయన వ్యవహారం తర్వాత కూడా అనేక సార్లు మీరు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు కదా అని చెప్పినప్పుడు కూడా అనేక సందర్భాలు ఆ రోజు నేను చేసింది దివ్యల మాదిరితో తర్వాత ఆయన అడిగిన రైట్. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్ మాకు సమాచారం అందించినందుకు. రైట్, పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద టెక్కలి పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పైన అలానే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు చేయడం జరిగింది.